హైదరాబాద్ లో మంగళవారం మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచి బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ నగర వాసులను ఉక్కపోతతో ఇబ్బంది పెట్టగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. ఆకాశమంతా నల్లటి మేఘాలు కమ్ముకోవడంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం ప్రారంభమైంది. ఒక్కసారిగా చల్లని గాలులు వీయడంతో నగర ప్రజలు తీవ్ర వేడి నుంచి కొంత ఉపశమనం పొందారు. గత కొన్ని రోజులుగా మండిపోతున్న ఎండల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం పెద్ద ఊరటనిచ్చింది. నాచారం, మల్లాపూర్, తార్నాక, హబ్సిగూడ, ఉస్మానియా, నల్లకుంట, విద్యానగర్, లాలాగూడ, లాలపేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల కుండపోత వర్షం కురియడంతో రహదారులపై నీరు నిలిచిపోయింది. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం కారణంగా పలు కాలనీల్లో రాకపోకలకు అంతరాయం కలగగా ప్రజలు తాత్కాలికంగా దుకాణాలు, బస్టాపుల్లో ఆశ్రయం పొందారు. అటు నగరంలోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడింది. వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీయడంతో చెట్ల కొమ్మలు విరిగిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగింది. వర్షం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండడంతో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వర్షం కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉద్యోగులు కార్యాలయాల నుంచి బయలుదేరే సమయానికి వర్షం పడడంతో రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. పలు చోట్ల వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ఐటీ కారిడార్ ప్రాంతాల్లో వర్షం ప్రభావం మరింత స్పష్టంగా కనిపించింది. ఇదిలా ఉండగా వాతావరణ పరిస్థితులపై స్పందించిన ప్రముఖ వాతావరణ విశ్లేషకుడు బాలాజీ నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, మల్కాజ్గిరి, మలక్పేట్, అమర్పేట్, రామంతపూర్, సరూర్ నగర్, సైదాబాద్, ముషిరాబాద్, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో రాబోయే గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. దీంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 2 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అనుకూల వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో గత కొద్ది వారాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టిన ఎండలకు తాత్కాలికంగా గుడ్ బై చెప్పినట్లేనని భావిస్తున్నారు. రైతులు కూడా ఈ వర్షాలను స్వాగతిస్తుండగా సాధారణ ప్రజలు చల్లబడిన వాతావరణంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్టే ట్యూన్ టు దిశ టీవీ.